అప్పటి నుంచి లైఫ్ మీద ఇంట్రెస్ట్ పోయింది సార్. అందుకే వర్క్ మీద కూడా ఫోకస్ పెట్టలేకపోయాను. అసలు ఆ రోజు ఏం జరిగిందో మనకు తెలియదు కదా. నువ్వు ఆ అమ్మాయి సైడ్ నుంచి కూడా ఆలోచించాలి కదా. ఇంకేం ఆలోచించాలి సార్? ఎనీవేస్, దిస్ ఈజ్ యువర్ పర్సనల్ ప్రాబ్లం. ఈ ప్రాబ్లంలో నువ్వు ఎన్ని స్ట్రగుల్స్ పడ్డావన్నది నేను గెస్ట్ చేయలేకపోవచ్చు, కానీ ఇదే రీజన్గా తీసుకుని నువ్వు జాబ్ మానేస్తే ఎలా వికాస్? నాకు మీ నాన్న చిన్నప్పటి నుంచి తెలుసు. ఆయన చెప్పడం వల్లే నీకు ఈ జాబ్ ఇచ్చాను. నేను కమాండ్ చేసిన బాస్ లాగే తప్ప నీ మీద ఎటువంటి కోపం లేదు. చిన్నప్పటి నుంచి చూస్తున్నాను కదా, నువ్వు కొంచెం ఎమోషనల్, అలానే తప్పనట్లేదు. కానీ వేరే వాళ్ళకు కూడా స్ట్రగుల్స్ ఉంటాయి కదా. సో జస్ట్ గెట్ బ్యాక్ టు వర్క్. నీ రెసిగ్నేషన్ ఇంకా నేను అప్రూవ్ చేయలేదు. జడ్జ్ చేయడం చాలా ఈజీ, కానీ కరెక్ట్గా జడ్జ్ చేస్తేనే కదా విల్ బీ విన్నర్స్. Yeah, the projects are on the line. Good morning. And the mail and the status confirmations will be completed. Yeah, morning. హలో సార్. Good to see you back to work. కృతి, సారీ. అసలు ఆ రోజు మనం బయటికి వెళ్ళకపోయింటే, తాగకుండా ఉంటే అసలు ఈ గొడవే జరిగేది కాదు. అసలు ప్రాబ్లం బయటికి వెళ్ళడం తాగడం కాదే. ఎందుకు ఇంత సిల్లీ రీజన్ మీద బ్రేకప్ చెప్తున్నాడో నాకైతే అర్థం కావట్లేదు. అసలు ఆ రోజు నేను ఎంత చెప్పడానికి ట్రై చేసినా తను వినడానికి అస్సలు ఇంట్రెస్ట్ చూపించలేదు. పోనీ తేజాతో మాట్లాడినా? వద్దే, మా ఇద్దరి రిలేషన్లో వేరే వాళ్ళు ఇంటర్ఫియర్ అవ్వడం నాకు ఇష్టం లేదు. మరి ఇప్పుడు ఎలా? జరిగేదేదో జరుగుతుంది. ఏంట్రా ఇంత జరుగుతున్నా కనీసం నాకు మాట కూడా చెప్పలేదు. నేను 2 days లీవ్ మీద వస్తూ ఇప్పుడు చెప్తున్నావు. ఏమైంది? నువ్వు ముంబై వెళ్ళిన తర్వాత చాలా జరిగిందిరా. అది కాదురా, తన పాయింట్ ఆఫ్ వ్యూలో ఏం జరిగిందో తెలుసుకోవడానికి ట్రై చేసావా? ఏం తెలుసుకోమంటావురా? రే, నా ప్రకారం ఇందులో కృతి తప్పే ఉండుండదురా. నువ్వే నసరంగా ఓవర్గా ఇమాజిన్ చేసుకుంటావేమో. ఇదే రీజన్ అని కాదురా. నేను ఎలాంటి అమ్మాయిని అయితే పెళ్లి చేసుకోవాలనుకున్నానో తను ఇప్పుడు అలా లేదు. మొత్తం మారిపోయిందిరా. నాకు ఫస్ట్ టైం పరిచయమైన అమాయకత్వం ఇప్పుడు తనలో అస్సలు లేదు. రోడ్డు మీద పోయే ఎదవలతో గొడవ పడుతుందిరా. ఎప్పుడన్నా మా ఇద్దరి మధ్య జాబా నేనా అని కన్ఫ్యూజన్ వస్తే తన జాబ్నే చూస్ చేసుకుంటుంది. తన కంపెనీకే ప్రియారిటీ ఇస్తుంది. అరే అంతెందుకురా, తన బాస్ ట్రిప్ ప్లాన్ చేసింది తెలుసు కదా. నా లైఫ్ పార్ట్నర్కి నేను ఒక ఆప్షన్లో ఉండకూడదురా. నేనే ప్రపంచం అయి ఉండాలి. కానీ కృతికి నేను తప్ప ప్రతిదీ ఇంపార్టెంటే. అయితే ఆఫీస్ లేదా పబ్లో తాగడం, చిల్ అవుట్ అవ్వడం, ఇదేరా తన లైఫ్. నాకు అది అస్సలు నచ్చట్లేదు. అందుకే ఈ పెళ్ళి కూడా చేసుకోవాలని లేదు. రే కృతి,
చాలా తప్పుగా అర్థం చేసుకున్నావు వికాస్. ఐ డెంట్ ఎక్స్పెక్ట్ దిస్ ఫ్రమ్ యూ. ఏమంటున్నా? నేను తాగుతాను, చిల్అవుట్ అవుతాననే కదా. కమ్ ఆన్, లైఫ్ ఈస్ నాట్ ఎ గేమ్ టు స్టిక్ విత్ సమ్ నారో రూల్స్ అండ్ ఐ హ్యావ్ ఎవ్రీ రైట్ టు లివ్ యాజ్ ఐ లైక్. మన ఇద్దరి మధ్యలో ఉండాల్సిన విషయాన్ని నువ్విలా వాట్ ఆర్ యూ ట్రైంగ్ టు సే వికాస్? ఇన్ని రోజులు నేనే నీకంటే ఎక్కువ లవ్ చేశాను. ఏదో ఒక రోజు నువ్వు తెలుసుకుంటావని ప్రతి విషయంలో కాంప్రమైజ్ అవుతూ వచ్చాను. నువ్వు కోప్పడితే నేనే మాట్లాడాను, నువ్వు అలిగితే నేనే పలకరించాను. నువ్వు మూడీగా ఉంటావని మ్యాక్సిమం టైం నీతోనే స్పెండ్ చేయడానికి ట్రై చేశాను. ఇలా నేను తగ్గిన ప్రతిసారి నువ్వు గెలుస్తున్నావు అనుకుంటే నీ అంత మూర్ఖుడు ఇంకొకడు ఉండడు. అప్పుడు నాలో కనిపించిన ప్రేమ ఇప్పుడు నా క్యారెక్టర్ని అజ్యూమ్ చేసేలా చేస్తుందని ఎప్పుడు అనుకోలేదు వికాస్. ఐఎమ్ ప్రిటీ షూర్ ఆ రోజు గొడవ పడింది నీకోసమే అండ్ మా బాస్తో టూర్ ప్లాన్ చేసింది మన ఫ్యూచర్ కోసం. ఆ రోజు నేను రాకపోవడానికి కూడా రీజన్ ఉంది, కానీ అది చెప్తే నువ్వు అర్థం చేసుకునే స్టేజ్లో లేవు. నన్ను ఇలాగే కదా చూసి ఇష్టపడ్డావు, ఇప్పుడు ఇలా ఉంటే నచ్చట్లేదు అంటున్నావు. అప్పటికిప్పటికి ఏం మారింది వికాస్? నువ్వు చూసే నా ప్రపంచం మారిందా, లేదా నన్ను చూసే నీ పర్స్పెక్టివ్ మారిందా? క్వశ్చన్ యువర్ సెల్ఫ్. అది కాదు కృతి, మిమ్మల్ని ఇద్దరిని పిలిచింది కలవడానికి కానీ మళ్ళీ కొట్టుకోవడానికి కాదు. వద్దు తేజ, ఇప్పటి వరకు వీడికి నా మీద కోపమని అనుకున్నాను, కానీ ద్వేషం అని ఇప్పుడు అర్థమైంది. బికాస్ నేను నీకు అర్థం కావాలంటే నువ్వు నీలా ఉంటే సరిపోదు. ఒక అడుగు ముందుకేసుకొని నా ప్రపంచంలోకి వచ్చి చూడు, అప్పుడు తెలుస్తుంది నీకు. అయినా ఇవన్నీ నీకు చెప్పడం వేస్ట్. ప్రేమ గురించి తెలియని నీకు ప్రేమ గురించి చెప్తున్నాను చూడు. ఐ హావ్ గాన్ మ్యాడ్. అండ్ బికాస్ నువ్వు నాకు బ్రేకప్ చెప్పడం కాదు, నేను నీకు బ్రేకప్ చెప్తున్నాను. గుడ్ బై. మొన్న మనం డిస్కస్ చేసిన కోడ్ ఏంటి, ఇప్పుడు చేస్తున్న కోడ్ ఏంటి? మొత్తం అల్గారిథం మార్చాలి. సార్ ఇది మిమ్మల్ని వెరిఫై చేయమన్నారు. యా, ఇలా అయితే ఎలా? Yeah, we need some more time. Yeah, well, let me explain. We need some more time for the project. ఎక్స్క్యూజ్ మీ సార్. Yeah, రా వికాస్, కూర్చో. ఏమైంది సార్, ఏదో టెన్షన్ పడుతున్నారు? ఏం లేదు, జస్ట్ క్లయింట్ ఇష్యూస్. పర్లేదు సార్, చెప్పండి. లాస్ట్ టైం డెడ్ లైన్ లోపు వర్క్ ఫినిష్ చేయలేకపోయాం కదా,
సో నెక్స్ట్ ప్రాజెక్ట్కి కాస్ట్ కటింగ్ అయ్యి బడ్జెట్ చాలా తక్కువ ఇచ్చారు. అసలు ఇచ్చిందే తక్కువ అనుకుంటుంటే ఇప్పుడు ఈ కాస్ట్ కటింగ్ వల్ల ఆల్మోస్ట్ డబుల్ వర్క్ చేయాల్సి వస్తుంది. ఏం చేయాలో అర్థం కావట్లేదు. దాన్నే ఉంది సార్, మనకున్న రిసోర్సెస్ తోటే కంప్లీట్ చేద్దాం. నువ్వు చెప్పినంత ఈజీ కాదు వికాస్. మొత్తం టీం అంతా ఓవర్ టైం చేయాల్సి వస్తుంది. చేద్దాం సార్. ఎలా చేపిస్తాం? ఒకళ్ళిద్దరైతే ఓకే, మొత్తం టీం అంతా అంటే హౌస్ దట్ పాసిబుల్? కష్టం ఒకరిదే అనుకుంటే అది కష్టంగానే మిగిలిపోతుంది. అదే అందరిది అనుకుంటే దానికి ఒక ఆలోచన తోడవుతుంది. సమస్య వచ్చినప్పుడే కదా సార్ మన సామర్థ్యం ఏంటో తెలుస్తుంది. ట్రస్ట్ మీ సార్, నేను చేసి చూపిస్తాను. ఆర్ యు షూర్? షూర్ సార్. గో హెడ్. హాయ్ గైస్. హాయ్ వికాస్. మన కంపెనీ ఒక ప్రాజెక్ట్ విషయంలో చిన్న ఇష్యూ ఫేస్ చేస్తుంది. సో మనం అందరం ఒక 1 month ఎక్స్ట్రా టైం చేయాల్సి వస్తుంది. 1 month ఇట్స్ ఇంపాసిబుల్ వికాస్. ఇన్సెంటివ్స్ లాంటివి ఏమైనా ఉంటాయా? ఉండవు. ఎక్స్ట్రా టైం వర్క్ చేయడానికి మాకైతే ఏం ప్రాబ్లం లేదు వికాస్, బట్ మా టీం మెంబర్స్కి కొంచెం కష్టం అవుతుందేమో. టీమ్ లీడర్స్గా మీరు చెప్పాల్సిన విషయం అది కాదు కదా. ఒప్పించండి మీ టీం మెంబర్స్ని. మీరు ఆ స్టేజ్ నుంచే వచ్చిన వాళ్ళు కదా. అది అయినా 1 month అంటే ఇట్స్ ఇంపాసిబుల్ వికాస్. మనం రఫ్గా ఈ కంపెనీలో ఒక 3 years నుంచి పనిచేస్తున్నావా? ఎస్. 3 years మన అవుతుంది. శాలరీస్ ఎప్పుడన్నా డిలే అవ్వడం లాంటిది జరిగిందా? No. నో. నో. కదా. ఎందుకంటే మన బాస్ మనల్ని ఒక ఫ్యామిలీలా చూసుకున్నాడు కాబట్టి. అలాంటి బాస్ కష్టాల్లో ఉంటే మనం వెనకడుగు వేయడం ఎంతవరకు కరెక్టో మీరే చెప్పండి. నువ్వు చెప్పింది కూడా కరెక్టే. యా. మేబీ వీ కెన్. యా, వీ కెన్ కన్విన్స్ అవర్ టీమ్. ఓకే. యా. లెట్స్ స్టార్ట్. ఎస్.